హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి సంక్రాంతికి నేనేం పిండి వంటలు చేశానో వస్తాయి వచ్చేయండి. సో ముందుగా నేను పావు కేజీ జీడిపప్పుకి వీటిని డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ డ్రై రోస్ట్ అయ్యేలోపు ముప్పావు కేజీ తీసుకున్నానండి. అంటే పావు కేజీ జీడిపప్పుకి ముప్పావు కేజీ బెల్లంని ఇక్కడ పాకం అనేది రెడీ అయిపోతుంది. బెల్లము ఇలాగా పాకం రెడీ అయ్యేలోపు దానిలో మనకి ఇలాచీ పౌడర్ అనేది వేసుకోండి, మంచి సువాసన వస్తుంది. ఇవి డ్రై రోస్టే చేయాలండి. అలానే ఈ రోస్ట్ అయ్యేలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ గ్రీజ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. సో బెల్లం అనేది చూశారు కదా, ఇక్కడ మనకి ముదురు పాకం రావాలండి. ముదురు పాకం వస్తేనే మనకి జీడిపప్పు ఫార్మేషను కరెక్ట్గా వస్తుందన్నమాట. డ్రై రోస్ట్ చేసినటువంటి జీడిపప్పు బెల్లం పాకంలో వేసుకొని విత్ ఇన్ టైంలో మనం అంటే గ్యాస్ ఆపేసి వెంటనే 1 మినిట్లో ఇట్లాగా ప్లేట్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుందన్నమాట షేప్ అనేది మనకి. మీలో ఎవరైనా కొత్తగా కనుక ట్రై చేస్తుంటే కనుక ఒక 50 గ్రామ్స్ ఫస్ట్ ట్రై చేయండి. వస్తే కనుక మనం ఎక్కువ చేసుకోవచ్చు. సో ఇది చూసారా, ఆరిపోయింది, చక్కగా అచ్చు వచ్చేస్తుంది అనమాట. చూపించాను కదా, ఇలా వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.